ఒరేయ్, ఎక్కడికిరా అంత అర్జెంటుగా పరిగెడుతున్నారు? దేవుడి దర్శనం అయిపోగానే అలా బయటికి వెళ్ళిపోకూడదురా. ఆ శఠగోప్యం తీసుకోకుండా వెళ్తే ఆ దర్శనం పూర్తి కానట్టే లెక్క. శఠగోప్యం అంటే ఏంటో తెలుసా? అది పరమ రహస్యం. మనం తల వంచి దాన్ని పెట్టుకున్నప్పుడు ఆ పూజారి గారి కూడా వినపడనంత మెల్లగా మనసులో కోరిక చెప్పుకోవు. అంతకంటే ముఖ్యంగా మనలో ఉన్న ఆ కామ, క్రోధ, లోభ, మోహాలున్నాయి చూసారా? ఆ శత్రువులన్నిటినీ వదిలేస్తున్నామని తల వంచి మొక్కుకోవాలి. కొందరైతే చిల్లర లేదని వదిలేసి వచ్చేస్తారు. ఎంత పొరపాటమ్మా అది. అది వెండితోనో రాగితోనో చేస్తారు. పైన విష్ణు పాదాలుంటాయి. అది తల మీద పెట్టగానే మన ఒంట్లో ఉన్న ఆ వేడి, ఆవేశం, ఆ అనవసరమైన విద్యుత్ అంతా బయటికి పోతుందట. మనసు ప్రశాంతంగా మారుతుంది. ముసల్దాన్ని చెబుతున్నాను కదా అని తీసి పారేయకండి. ఇంకెప్పుడు శఠగోప్యం తీసుకోకుండా గుడిలోంచి అడుగు బయట పెట్టకండి, సరేనా?